తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రశంసించారు. లండన్ లో జీవిస్తూ మాతృభూమి కోసం సేవ చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, రచయిత సుద్దాల అశోక్ తేజ, ఇతర ప్రముఖులు హాజరై రమేష్ నాథ్ సేవలను అభినందించారు. జీవితం ఒకే అభిమతం, జన్మభూమికే జన్మ అంకితం. తెలుగు జనహితం, తెలుగు భూవ్రతం, తెలుగు తల్లికే జన్మ అర్పితం. ఇదే రీచ్ గ్లోబల్ అంబిషన్, ఇదే రీచ్ గ్లోబల్. జిల్లాలో ఇన్ని ఎన్జిఓస్ ప్రభుత్వంతో పాటు వాళ్ళు చేయి కలిపి వాళ్ళ మేరకు వాళ్ళు వివిధ రంగాల్లో సహాయం చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. చాలా ఎన్జిఓస్ వాళ్ళు జనరలీ గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి అత్యంత దిగువనున్నటువంటి వాళ్ళకి అత్యంత సహాయం కావాల్సిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళని ఈరోజు కలవడానికి నాకు అవకాశం దొరికింది. కేవలం ఫైల్స్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ల పరంగానే వాళ్ళు రావడం కానీ వాళ్ళు చేసే తెలుసుకోవడం కానీ ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా కలవడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. రమేష్ గారు కూడా ఎంతో మంచి లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లండన్లో ఉంచుకొని అది వదిలేసి మాతృభూమికి మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తన వంతు సహాయం చేయాలని తిరిగి రావడం అనేది నిజంగా జిల్లావాసుల అదృష్టం. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ గ్లోబల్ రీచ్ ఫౌండేషన్ ద్వారా ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ మేడం గారి ఆధ్వర్యంలో చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. అసోసియేషన్కి ఇంతమంది పెద్దలు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ నరసింహ యాదవ్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, రాస్ నుంచి వెంకటరత్నం గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మనకి సినీ గేయ రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు, అదేవిధంగా ఎంతోమంది డాక్టర్సు, డాక్టర్ శ్రీహరి గారు మన ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్, మెనీ లీడింగ్ డాక్టర్స్ ఇన్ ద సిటీ, మెనీ అసోసియేషన్స్, ఎన్జిఓస్ అందరూ ఇక్కడ ఈరోజు వచ్చారంటే ఒకరి పిలుపు మేరకు ఆయన నిజంగా ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చింది, జస్ట్ బికాజ్ చాలా సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చేశారు కాబట్టి ఆయన మంచితనానికి మనం అందరం కూడా తోడ్పాటు నుంచి ప్రభుత్వం నుంచి కూడా మా నుంచి ఏం చేయాలంటే అది తీసుకొని ఇవన్నీ కూడా ముందుకెళ్లాల్సిన. రమేష్ నాథ్ గారు ఎన్నో సేవలు చేసుకుంటూ డాక్టర్గా, ఒక అగ్రికల్చర్గా చూసాం మనం. ఒక పాట రూపంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలంతా కూడా మనం అందరం కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా నిజంగా కూడా మాకు తెలిసినంత వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. పహల్గాంలో చనిపోతే ఉగ్రవాదులు చనిపోయిన వాళ్ళకి కూడా సంతాపం తెలిపి చేయడం కూడా జరిగింది. సైక్లోన్ డ్యామేజ్లలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకందరికీ కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. సేవా భావం కలిగిన వాడు, మానవతావాది, సమాజ సేవ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ పెద్దలందరికీ కూడా ఆయనతో పాటు కృషి చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పిలిపించి మొమెంటోలు ఇవ్వడం ఆయన డాక్టర్ రమేష్ నాథ్ గారి యొక్క నిబద్ధత అనేసి కూడా తెలియజేసుకుంటూ, మరి రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ రోజు రోజుకు ఇంకా పెద్దదిగా తీసుకుంటూ ఇంకా ఎంతో మందికి సేవలు చేస్తూ వారికి, వారి సతీమణి గారికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా ముందుకెళ్లాలనేసి కూడా.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఉద్దేశించి మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మహిళలంటే ఎంతో గౌరవం ఉంటుందని, బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉందని ఆమె అన్నారు. రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని, మహిళలను ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. తాను బీసీని కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్లలో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్లేటటువంటి సంస్కృతి ఉంటుంది. బోనం ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించింది మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. మీ కుటుంబానికి ఒక న్యాయం, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా? ఇంకా మాట్లాడతాం, మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు, నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీన్మార్ మల్లన్న గారిని అరెస్ట్ చేయాలి. మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం, నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్, పేర్ని నాని లాంటి నెత్తుటి రాజకీయాలు చేసే వ్యక్తులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. మంత్రి కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్. కడపలో నియోజకవర్గ వైసీపీ నార్త్ జోన్ మండల సర్వసభ్య సమావేశం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలి. డీజీపీకి శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.